ఖచ్చితంగా వివిధ రకాల శివలింగాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. శివలింగాలు వివిధ రకాలుగా ఉంటాయి. వాటిని పూజించే విధానం, అవి తయారైన పదార్థాలు, వాటి ప్రాముఖ్యత ఆధారంగా వాటిని వర్గీకరించవచ్చు. ఈ వర్గీకరణ ప్రధానంగా వాటి ఆకారం, వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. ఆకారాలు, ప్రయోజనాల ఆధారంగా రకాలు. 1. జ్యోతిర్లింగాలు. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న 12 పుణ్యక్షేత్రాలలో వెలసిన శివలింగాలు. స్వయంగా వెలసినవిగా భావించే ఈ లింగాలకు అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఈ క్షేత్రాలను సందర్శించడం, లింగాలను పూజించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇవి జ్యోతి రూపంలో వెలిసినవిగా నమ్ముతారు. 2. స్వయంభూ లింగాలు. మనిషిచే తయారు చేయబడకుండా సహజంగానే భూమి నుండి ఉద్భవించిన శివలింగాలు. ఇవి అరుదుగా, అత్యంత శక్తివంతమైనవిగా భావిస్తారు. ఉదాహరణకు అమర్నాథ్లోని శివలింగం. 3. చలలింగాలు. ఇవి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లగలిగే చిన్న లింగాలు. సాధారణంగా యాత్రికులు, సాధువులు వీటిని తమతో పాటు తీసుకువెళతారు. ఇవి సాధారణంగా కంచు, రాతి లేదా పాదరసం వంటి పదార్థాలతో తయారుచేయబడతాయి. 4. స్థిరలింగాలు. ఒకే చోట స్థిరంగా ప్రతిష్ఠించిన శివలింగాలు. వీటిని సాధారణంగా ఆలయాలలో చూస్తాం. వీటిని కదల్చడం కుదరదు. వీటిని నిత్యం శాస్త్రోక్తంగా పూజిస్తారు. పదార్థాల ఆధారంగా రకాలు. శివలింగాలను తయారుచేసే పదార్థాలను బట్టి కూడా వాటికి ప్రత్యేక పేర్లు, ప్రయోజనాలు ఉంటాయి. పసుపు లింగం. పసుపు గంధంతో తయారుచేసిన లింగం. దీనిని పూజిస్తే శుభం, శాంతి కలుగుతుందని నమ్ముతారు. ఇది ఆయురారోగ్యాలను ఇస్తుంది. గంధలింగం. మంచి గంధం పొడితో తయారుచేసిన లింగం. దీనిని పూజిస్తే కీర్తి, గౌరవం, పుణ్యం లభిస్తాయి. పార్థలింగం. మట్టిలింగం. పవిత్రమైన మట్టితో తయారుచేసిన లింగం. దీనిని పూజించడం వలన మంచి ఆరోగ్యం, సంతోషం, సంతానం కలుగుతాయని నమ్ముతారు. రజతలింగం. వెండిలింగం. వెండితో తయారుచేసిన లింగం. దీనిని పూజిస్తే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి, కుటుంబానికి సౌభాగ్యం వస్తుంది. స్వర్ణలింగం. బంగారు లింగం. బంగారంతో తయారుచేసిన లింగం. దీనిని పూజించడం వలన ధనం, ఐశ్వర్యం, సమృద్ధి కలుగుతాయి. స్ఫటికలింగం. స్వచ్ఛమైన స్ఫటికంతో తయారుచేసిన లింగం. దీనిని పూజిస్తే చెడు ప్రభావాలు తొలగిపోతాయి, మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడుతుంది. పారదలింగం. పాదరసలింగం. పాదరసం నుండి ప్రత్యేక పద్ధతుల్లో తయారుచేయబడిన లింగం. ఇది అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. దీనిని పూజిస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, శక్తులు లభిస్తాయి. శిలాలింగం. రాతిలింగం. సాధారణంగా ఆలయాలలో కనిపించే రాతిలింగం. ఇవి అనేక రంగులలో, రకాల రాళ్లతో తయారుచేయబడతాయి. ఉదాహరణకు నల్లరాయి, పాలరాయి. ఇంద్రనీలలింగం. ఇంద్రనీలమణి, సాఫైర్తో చేసిన లింగం. దీనిని పూజిస్తే గొప్ప సంపద, పేరు ప్రతిష్టలు కలుగుతాయని నమ్ముతారు. వజ్రలింగం. వజ్రాలతో చేసిన లింగం. ఇది అత్యంత అరుదు. దీనిని పూజిస్తే శత్రువులపై విజయం, దీర్ఘాయువు లభిస్తాయి. చివరగా శివలింగం కేవలం ఒక విగ్రహం కాదు, అది పరమాత్మ స్వరూపం. శివుని నిరాకార, నిరామయ స్వరూపానికి చిహ్నం. ఏ లింగాన్ని పూజించినా దాని వెనుక ఉన్న భక్తి, విశ్వాసం ముఖ్యమైనవి. ప్రతి లింగం భక్తులకు ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తుంది.